చెప్పాడంట, ఈసారి నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, నన్ను ట్రోల్ చేశారు, ఇప్పుడు కూడా అట్టే జరుగుతుంది అంటాడు. ఎవడు వాడు అసలు? కే అంటే ఎవరు? కే అంటే ఏంది? కే అంటే ఏంది? కమ్మ కాపా? కమ్మ కాపు. కమ్మ కాపు పెట్టిన అధిపతి వాడు, అర్థమైందా? పేరేం పేరు? పోయిసారి వాడికి గట్టి లేక పైసలు ఇక గమ్మను వదిలేసి వైసీపీకి చెప్పాడు. ఈసారి మళ్ళీ చెప్పాడు. వాళ్ళు అప్పటికే అడిగారు, కానీ వాడు లోకేష్ బాగా చూసుకున్నాడు వాడిని. ఓకే, పేరేం పేరు? పేరు వాడి పేరు కిరణ్ రెడ్డి ఏదో పేరుంది. కిరణ్ చౌదరి రెడ్డి అనుకోండి, చౌదరి. అది పరిస్థితి. నేను పోయినసారి కూడా ఇచ్చాను, ఈసారి కూడా మనం అంటే ఉన్న పరిస్థితిని వాస్తవంగా ఇచ్చాము. జనసేనకి 21 ఇచ్చాము, బీజేపీకి 6 ఇచ్చాము, వాళ్ళకు కూడా ఒక 40 ఇచ్చాము కదా. మేము ఇవ్వలేదని చెప్పి పూర్తిగా అయితే కదా 40 ఇచ్చాము. 40 కూడా ఎక్కడ ఇచ్చాడు వాడు అసలు? 11 బీజేపీ 11 ఇచ్చాడు, జనసేనకి 21 ఇచ్చేసాడు. ఇంకేముంది? 11, 21 ఎంత అయింది? 30 అయిపోయింది. దానికి ఒక 136 ఇచ్చాడు. మాకు ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది 4 సీట్లు. అది జరుగుతుంది. మా వాడు చెప్పేది అది వాస్తవంగా జరిగే ప్లేసెస్. ఇది నేను చెప్పేది వాస్తవం. ఇది వైసీపీలో పూర్తిగా యాంటీ ఉంది, మొత్తం ట్రెండ్ అయిపోయింది. ఇంకా తెలుగుదేశంకి ఆల్రెడీ అందరూ చెప్తున్న సర్వే ఇదంతా కూడా ఖచ్చితంగా మా సీట్లు తగ్గవు, పెరుగుతాయి కానీ అంటున్నాడు వాళ్ళు కూడా. నేను చెప్పే సీట్లు పెరుగుతాయి కానీ తగ్గవని అంటున్నాడు. ఈ ప్రభాకర్ ఎందుకు అడ్డం తిరిగాడు? ప్రభాకర్ జగన్మోహన్ రెడ్డి వీక్ పాయింట్లన్నీ బయట పెడుతున్నాడు. ఇప్పుడు అతను ఎక్కడో దూరంలో ఉన్నాడు. ఆయన జగన్ గెలిచినా ఓడినా ఆయనకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. ఆయన మీద కేసులు పెట్టారు ఆల్రెడీ. పెట్టిన కేసులు కూడా ఎవడు, ఆయన ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చి దానివల్ల వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. రేపు ఒకవేళ టీడీపీ వచ్చిందే అనుకో, ఆయనకు వచ్చిన నష్టమే ఉంది. ఇప్పుడు ఎట్టుందో అట్టే ఉంటది స్టేటస్ కో. ఎందుకు అవేవో ఈయన మీద తప్పులన్నీ ఆయన ఎత్తి చూపుతూ కార్యకర్తలను పట్టించుకోలేదని, బటన్ నొక్కడం పెద్ద గొప్ప కాదని, అదే పెద్ద ప్రాబ్లం అయిందని ఇవన్నీ ఎందుకు బయట పెట్టుకుంటున్నాడు? ఇన్నాళ్ళు ప్రోగా ఉండి. అవును, కావాలని చేస్తున్నాడు. అంటే ఇది ఒక ట్రిక్ ప్లే చేస్తున్నాడా? అవును. అంత భయపడుతున్నాడా? అంత భయపడుతుందా ఏంది? కొంతమంది బావకళ్ళల్లో ఆనందం చూస్తారు అన్నట్టు గేమ్ అది. అట్టా మరి. దాకా జగన్మోహన్ రెడ్డికి ప్రోగా ఉన్నాడు, సడన్ గా ఎందుకు అడ్డం తిరిగాడు అంటున్నా. కావాలని చూపించారబ్బా. అది ఎవరి చేత? ఎవరు కావాలని? ఇప్పుడు అతను వర్షంలో ఏం చేస్తున్నాడంటే, ఆలోచన ఇలాంటి వాళ్ళు బయటకు తీసుకొచ్చామంటే ఎక్కడైతే వీక్ పాయింట్లు ఉన్నోళ్ళు, ఎవరైతే పోయి కొంచెం కూడా యాంటీ అయిపోయిన వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఏ లోకేష్ వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు మొన్న 3 రాజధానులు దిగిలా. ఓకే మేడం, 3 రాజధానులు ప్రోగ్రాంలో తిరిగారు కదా మొన్నటి దాకా. వాళ్ళందరూ యాంటీ అయిపోయి ఇప్పుడు జగన్ కి యాంటీ అయిపోయి టీడీపీలో కలిసిపోయారు కదా చాలా మంది. ఓకే, అలాగే చాలా మంది ఉన్నారు అట్లా. నిన్న దాకా జైన్ కొట్టిన వాళ్ళంతా ఈ రోజు పోయి కలిసిపోయి దాంట్లో చేరారు కదా. అలాగుంటారు నాయన. చాలా విస్తృతంగా. అవును, ఇప్పుడు రవిప్రకాష్ ఎందుకు మాట్లాడలేదు దీనిపైన? రవిప్రకాష్ మాట్లాడలేదు. దేని మీద? లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారా దీని మీద? అసలు ఏమని? మేము గెలుస్తున్నాము, ఖచ్చితంగా మాదే విజయం అని ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఏమన్నా నీకేమన్నా చేసిందా? ఇవ్వాలా? నేను ఎక్కడ చూడాలి, నేను కూడా ఇవ్వాలా స్టేట్మెంట్, ఎక్కడ ఇవ్వాలా తెలుసా నీకు? కారణం అదే కారణం ఏంటంటే అదే నీకు లోగొట్ట పెరుమాళ గిరిక నమ్మలేని పరిస్థితి, సర్వేలు కూడా నమ్మలేము, రేపు పూర్తిగా వాచ్ చేసిన తర్వాత చూద్దాంలే అన్నట్టు గమ్మని వదిలేశారు వాళ్ళు కూడా. అది ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదులే అన్నట్టు వదిలేశారు వాళ్ళు కూడా. అంటే అంత తక్కువ వ్యూహం కాదు. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, జగన్ ఇంత పటిష్టంగా అయిపోతాడని నేను కళ్ళ కూడా అనుకోలేదని.
ఆ? ఉమ్. అవునా కదా? అవునులే. మరి జగన్ ఇంత ఇదిగా వాడు ఒకడు వస్తాడు, ఇలాంటి రాజశేఖర రెడ్డి కొడుకు కూడా వస్తాడు ఇక్కడ గట్టిగా మొత్తం నాదే రాజ్యం ఒక పార్టీ దున్నుకుందాం అనుకున్నాడు. పెడతాడు. ఆ? మొత్తం నాదే రాజ్యం దున్నుకుందాం అనుకున్నాడు. అది పార్టీ ఒకటి పెడతాడు ఆయన నమ్ముతారని ప్రజలు అనుకున్నాడా? ఉమ్. ఆ? ఉమ్. ప్రజలు జగన్ నమ్ముతాడు అనుకోవాలా తెలుసా? ఉమ్. ఇప్పుడు ప్రజలను మళ్ళీ నమ్ముతున్నారా లేదా జగన్ కూడా డౌటే అతనికి. ఉమ్. మళ్ళీ నమ్ముతారా నమ్మరా, మళ్ళీ ఈసారి మనకి వేస్తారా ఏరా, వీళ్ళంతా దోపుచ్చులాడుతున్నారా అనేది వాళ్ళకి పెద్ద భయం. ఉమ్. ఆ? ఉమ్. అందుకనే జగన్ మన సైడే ఉన్నట్టు మళ్ళీ టీడీ జనాలంతా మన సైడే ఉన్నట్టు ఉంటారు, కానీ ఓట్లు వేసే నాదుడేమో దొరకట్లేదు మనకి. ఉమ్. వాళ్ళని విపరీతంగా గెలిపిస్తున్నారు అన్నట్టు మనసులో ఉంది చంద్రబాబుకి, లోకేష్. ఓకే. అది మొత్తానికి రేపు 11 గంటలకి అంత అన్ని బయటపడతాయి. ఈ టయానికి మొత్తం ఎవరు నుంచే మొదలవుద్ది స్టోరీ. అవును అవును. ముందు పోస్టల్ బ్యాలెట్ లో ఒక ట్రెండ్ కనిపిస్తుంది, అది చూసుకో తెలియదు కానీ దాన్ని ఫాలో అయ్యి మోయిగలంతా క్యూ కడుతుందిరా. అవును. అదో పెద్ద న్యూసెన్స్ లాగా తయారైంది. అందుకే పోస్టల్ బ్యాలెట్ ని చివరిలో చేయాలి అని చెప్పి టీడీపీ కోరుకుంటుంది. దాని మీద కూడా మళ్ళీ వైసీపీ కోర్టుకెక్కింది. అవును. ఏదో రేపు మీ వ్యూహం ఏందా లేకపోతారు ఎందుకని అంటున్నాడు. మహావంశి ఏమంటున్నా అంటే అడిగాడు, ఏదో డౌట్ కొడుతుంది మాకు కూడా. మహావంశి ఏమన్నాడంటే మాకు డౌట్ కొడుతుంది, చంద్రబాబు నాయుడు లోకేష్ కనీసం భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు కార్యకర్తలకి, మనం గెలుస్తున్నాము మీరేం భయపడబాకండి అని ప్రజలకి చెప్పలేకున్నాడు, ప్లస్ కార్యకర్తలకి చెప్పలేకున్నారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకున్నాడు. అదే పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి పక్క వ్యూహంతో వచ్చాడు, పక్కగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అవసరమైనప్పుడు ట్వీట్ చేస్తున్నాడు, లేదా ప్రజలతో మాట్లాడుతున్నాడు, లేదా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, మనమే గెలుస్తున్నాం అని చెప్తున్నాడు. కానీ వీళ్ళెవ్వరు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఒక ధైర్యంగా రాలేకపోతున్నాం. కానీ బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏమీ లేదు అని చెప్పేసాడు. అది ఒక వ్యూహం. దానిలో ఏంటంటే టీడీపీ గెలిస్తేమో ఒకలాగా, గెలవకపోతే ఇంకోలాగా చేద్దాం అనేది ఆలోచన. అవి రెండు పార్టీ చేసి పెట్టుకున్నట్టున్నారు వాడు ఆల్రెడీ. ఇప్పుడు గెలిచామనుకో చెప్పామా మేము సర్వేలన్నీ నిజమవుతాయి అది చెప్పచ్చు, ఓడేవారు అక్కడతో పుస్తకం కూడా కూర్చోవచ్చు. అయితే నిన్న ఒక ప్రజాకిరణం కాలిపోయింది అని పెట్టుకుంటారు, ప్రజాకిరణం వెలిగేది అని పెట్టుకుంటారు వీడియోలు. నిన్న టీవీ ఫ్రస్ట్రేటెడ్ స్టోరీ ఇచ్చింది ఎగ్జిట్ పోల్ మీద. అదే ఆ రోజు ఏంది TV5 ఈ ఎగ్జిట్ పోల్ చిట్టే తగలబడితే వీటి జమ్మడిపోను అని ఒక ఫ్రస్ట్రేటెడ్ స్టోరీ ఇచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ రాష్ట్రం తగలబడిపోతుంది అన్నట్టు ఆయన ఒక ప్రొమో ఇచ్చాడు. వాళ్ళంతా ఏంటంటే లోపల విషయం తీసి రగిలిపోయిన పరిస్థితికి నేను అర్థం పట్టినాయి అవన్నీ. అది